హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 91 అండ్ 92 మ్యాచ్ గురించి ఇవాళ మనం ఆడుకుందాం భయ్య. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధా. ఏం ఆడుతున్నారు భయ్య, నాకు అర్థం కాదు. తెలుగు టైటన్స్ నిజంగా వెరీ వెరీ డిసప్పాయింట్మెంట్ గేమ్ భయ్య మనకు. ఎందుకనంటే తెలుగు టైటన్స్ ఓడిపోయింది భయ్య. తెలుగు టైటన్స్ కి మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి 33 పాయింట్స్ ఉంటే యూపీ యోధాకి 36 పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే 3 పాయింట్స్. ఆల్మోస్ట్ నువ్వా నేనా అన్నట్టే సాగింది మ్యాచ్ అయితే. నువ్వా అయినట్టు కాదు భయ్య, ఆల్మోస్ట్ తెలుగు టైటన్స్ మ్యాచ్ విన్ అవుతుండే. కానీ కొన్ని మిస్టేక్లు చేసారు డిఫెన్స్ లో అయితే. డిఫెన్సే మనకు చాలా ప్లస్ పాయింట్, డిఫెన్సే మనకు బలం అనుకుంటే డిఫెన్స్ లో అయితే మిస్టేక్ చేశారు. మరి ఏ మిస్టేక్ చేశారు, ఏ ప్లేస్ మంచిగా ఆడారు, మ్యాచ్ సమ్మరీ ఏంది, దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. తెలుగు టైటన్స్ కి వచ్చేసి రీడింగ్ లో అయితే 19 పాయింట్స్ ఉంటాయి, యూపీ యోధాకి 24 పాయింట్స్ ఉన్నాయి భయ్య. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే 9 పాయింట్స్ వచ్చేసి తెలుగు టైటన్స్ ఉంటే వాళ్ళకు 9 ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే మనకు 4 ఉంటే వాళ్ళకు 2 ఉన్నాయి, 2 మనకే ఎక్స్ట్రా ఉన్నాయి భయ్య. అయినా కానీ ఎట్లా ఓడిపోయింది, రీడింగ్ లో మాత్రమే ఓడిపోయింది. అంటే రీడింగ్ లో ఓడిపోయిందంటే వాళ్ళకి రీడింగ్ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయంటే మనం డిఫెన్స్ కొంచెం మిస్టేక్ చేసినామనే కదా. మన డిఫెన్స్ అయితే మిస్టేక్స్ అయినాయి. బట్ తెలుగు టైటన్స్ గురించి ఎవరు ఆడారు అంటే విజయ్ మాలిక్ 11 పాయింట్స్, 11 రేటింగ్ పాయింట్స్ చేసిండు. జబ్బర్దస్త్ ఆడిండు, సూపర్ ఆడిండు. ప్రతి మ్యాచ్ లో కూడా ఆడినట్టే ఈ మ్యాచ్ కూడా ఆడిండు. ఆశిష్ నర్వాల్ పర్లేదు, మంచిగా ఆడిండు. కానీ డిఫెన్స్ లో అయితే సాగర్ రావాల్ కానీ, అజిత్ పవార్ కానీ, శంకర్ గడయ్య కానీ ఏమంతా వాళ్ళ స్టామినా తగ్గట్టు అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఆడలేరు భయ్య. ఓన్లీ సాగర్ రావాల్, అజిత్ పవార్ మాత్రమే 2 ట్యాక్స్ పాయింట్స్ చేసారు. శంకర్ గడయ్య అయితే ఓన్లీ 1 పాయింట్ మాత్రం. ఇట్లా ఆడితే మ్యాచ్ ఎట్లా గెలుస్తాం, గెలవలేము. నాకైతే ఈ మ్యాచ్ లో పవన్ శరావత్ లేని లోటు అయితే కనిపించింది భయ్య. ఇంతకుముందు మ్యాచ్లలో పవన్ శరావత్ లేని లోటు అంత కనిపించకపోయినా ఈ మ్యాచ్ లో అయితే కనిపించింది నాకు. ఎందుకనంటే ఇంతకుముందు మ్యాచ్లలో కొంచెం గెలిచిర్రు అంతో ఎంతో పవన్ శరావత్ లేకున్నా కానీ. కానీ ఎందుకు ఇట్లా ఆడుతున్నారు అని చెప్పేసి నాకు అర్థమైతలే. కానీ ఇప్పటి నుంచి మంచిగా ఆడాలి ఇంకా, లేకపోతే టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇంకా మనం ఆ స్టార్టింగ్ సిక్స్ లో మనం ఉండాలి, మన క్వాలిఫై కావాలి అని అంటే ఇప్పుడైతే పర్లేదు, 4th పొజిషన్ లో ఏమో ఉన్నది తెలుగు టైటన్స్. ఆల్మోస్ట్ 16 మ్యాచ్ లో 9 మ్యాచెస్ అయితే గెలిచింది. 48 ఆర్ 49 పాయింట్స్ ఏమో ఉన్నాయి. కానీ అవి సరిపోవు మనకు. ప్రతి ఒక్క మ్యాచ్ గెలవాలి, ఫస్ట్ లో ఉండాలి భయ్య. మనము ఫస్ట్ 6 లో కాదు, ఫస్ట్ లో ఉండాలి. అట్లా ఆడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ యూపీ యోధా అయితే ఎవరు మంచి ఆడారు అంటే గగన్ గౌడ సూపర్ ఆడిండు, 15 పాయింట్స్ వేసిండు. అండ్ భరత్ భరత్ అయితే స్టామినా తగ్గట్టు ఏం ఆడలేడు. ఆడుకున్న మ్యాచ్ అయితే గెలిచింది కాబట్టి భరత్ గురించి ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమేమో చేసిండు అనుకుంటా అంతే. అండ్ సుశీల్ కానీ, సుమిత్ కానీ, మణింద మనకు సురేందర్ గిల్ కానీ వీళ్ళంతా ఆడకపోయినా ఓన్లీ గగన్ గౌడ, భరత్ వీళ్ళిద్దరితోనే మ్యాచ్ అయితే వచ్చింది భయ్య. ఎందుకంటే ఆల్మోస్ట్ రీడింగ్ లో 24 పాయింట్స్ ఉన్నాయి. బట్ ఎనీవే మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే తెలుగు టైటన్స్ అయితే 3 పాయింట్స్ డిఫరెన్స్ తోటి ఓడిపోయింది. కంగ్రాచులేషన్స్ టు యూపీ యోధా. తెలుగు టైటన్స్ ఇంకా మంచిగా ఆడాలి, ముందు మ్యాచ్ గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే భయ్య, నెక్స్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ అయితే తన సత్తా ఎందుకు చూపించింది, బోని అయితే కొట్టిర్రు ఈ మ్యాచ్ లో. ఒకసారి దాని సమ్మరీ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ తోటి బెంగాల్ వారియర్స్ విన్ అయిందో దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే. అండ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ సమ్మరీ కనుక మనం చూసుకుంటే భయ్య, మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే హర్యానా స్టీలర్స్ కి 32 పాయింట్స్ ఉంటాయి, బెంగాల్ వారియర్స్ కి 39 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 7 పాయింట్స్ లీడ్ అనేది బెంగాల్ వారియర్స్ అయితే ఈ మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. మనం రీడింగ్ కనుక చూసుకుంటే హర్యానా స్టీలర్స్ కి 23 రేట్ పాయింట్స్ ఉంటాయి, బెంగాల్ వారియర్స్ కి ఓన్లీ 17 మాత్రమే ఉన్నాయి. అంటే 6 పాయింట్స్ లీడ్ లో హర్యానా స్టీలర్స్ ఉంది, 6 పాయింట్స్ లీడ్ లో హర్యానా స్టీలర్స్ ఉంది. మళ్ళీ 7 పాయింట్స్ లీడ్ తో బెంగాల్ వారియర్స్ ఎట్లా విన్ అయింది భయ్య అంటే మొత్తం పోయింది ట్యాకిల్స్ లోనే. ట్యాకిల్స్ ఓన్లీ 7 పాయింట్స్ హర్యానా స్టీలర్స్ చేస్తే వాళ్ళు 15 చేసారు భయ్య. అక్కడ ఎయిట్ ఎయిట్ ట్యాకిల్స్ పాయింట్ వచ్చేసి లీడ్ లో వచ్చేసి బెంగాల్ వారియర్స్ ఉన్నారు. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే 4 ఆల్అౌట్స్ పాయింట్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ కి ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే వీళ్ళకు హర్యానా స్టీలర్స్ కి 2 ఉంటే వీళ్ళకు 3 ఉన్నాయి. మొత్తం డామినేషన్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ చేసింది కాబట్టి బెంగాల్ వారియర్స్ అయితే 7 పాయింట్స్ లీడ్ తో అయితే విన్ అయింది. బట్ ఎవరు మంచిగా ఆడారు, ఏ ప్లేయర్స్ మంచిగా ఆడారు అని అంటే బెంగాల్ వారియర్స్ నుంచి మణిందర్ సింగ్ 11 చేసిండు భయ్య, జబర్దస్త్ ఆడిండు. ప్రణయ్ కూడా జబర్దస్త్ ఆడిండు, బెంగాల్ వారియర్స్ నుంచి సూపర్ ఆడిండు, 4 పాయింట్స్ ఏమో చేసిండు అని అంటే. అండ్ మయూర్ కడమ్ 4 ట్యాకిల్స్ పాయింట్స్ చేసిండు మనకు బెంగాల్ వారియర్స్ నుంచి. ఫజల్ ఎట్రచలి పర్లేదు, మంచిగా ఆడిండు, 2 పాయింట్స్ ఏమో చేసిండు అని అంతే. అండ్ మనకు ట్యాకిల్స్ కనుక చూసుకుంటే బెంగాల్ వారియర్స్ నుంచి అయితే సూపర్ ఆడారు. అండ్ రేటింగ్ కనుక చూసుకుంటే కూడా సూపర్ ఆడిండు, మణిందర్ సింగ్ జబర్దస్త్ ఆడిండు, పర్లేదు మంచిగా ఆడిండు కాబట్టి మ్యాచ్ అయితే విన్ అయింది. అండ్ మనకు హర్యానా స్టేట్స్ నుంచి చూసుకుంటే వినయ్ 11 పాయింట్స్ చేసిండు, వినయ్ కూడా. కానీ శివం పటారే మంచిగా ఆడిండు, పర్లేదు. రీడింగ్ లో అయితే జబర్దస్త్ ఆడారు భయ్య ఆర్ఆర్ఎస్. కానీ మొత్తం డిఫెన్స్ లో అయితే వాళ్ళ మ్యాచ్ అయితే చేతుల వాళ్ళు పోగొట్టుకున్నారు. షాజల్లో వచ్చేసి అసలు డిఫెండరా లేకపోతే రైడర్ అర్థం కావాలి. అసలు డిఫెండింగ్ వదిలేసి రైడింగ్ లోకి వచ్చేస్తాడు ఏంది. 3 పాయింట్లు వేసిండు షాదుల్లా, 1 పాయింట్ మాత్రమే ట్యాకిల్స్ ఉంటాయి, 2 పాయింట్లు రీడింగ్ ఉన్నాయి.
అసలు ఏంది ఇట్లా ఆడుతున్నారు నాకు షాదుల్ నాకు అర్థమైతలేదు అసలు. మొత్తం డిఫెన్స్ వదిలేసి రీడింగ్ లోకి వద్దామని అనుకుంటున్నా, మరి ఏమనుకుంటున్నా నాకే తెలియదు కానీ షాదుల్ అయితే ఓన్లీ 3 పాయింట్స్ వేసిండు. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా మాట్లాడుకుంటే మాత్రం ఏం లేదు, డొల్లా అంతే. ఓన్లీ డిఫెన్స్ లో అయితే మొత్తం వేస్ట్, అసలు ఏం ఆడలేరు ఈ మ్యాచ్ లో అయితే. అందుకే వాళ్ళు 7 పాయింట్స్ మాత్రమే వేసిర్రు డిఫెన్స్ లో. టోటల్ వాళ్ళ ట్యాక్స్ వచ్చి 7 మాత్రమే. ఆ 7 పాయింట్స్ లీడ్ తోనే వాళ్ళు ఓడిపోయారు నిజంగా. అండ్ ఇట్లా ఆడితే మాత్రం చాలా కష్టం అరేనా స్టేట్స్. కానీ హర్యానా స్టేట్స్ కి పోయింది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు టాప్ 1 లో ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే జబర్దస్త్ ఆడుతున్న స్టార్టింగ్ నుంచి, కానీ ఇప్పుడు ఆడలేరు ఈ మ్యాచ్, ఓడిపోయారు అని అంటే వాళ్ళకి పోయేది ఏం లేదు. బట్ ముందు మ్యాచ్లు వాళ్ళు ఇంకా మంచిగా ఆడతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ బెంగాల్ వారియర్స్ ఇంకా ఆడాలా ఇట్లాంటి విజయాలు ఇంకా అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఎనీవే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంటను అయితే క్లిక్ చేసుకోండి భయ. ఎందుకంటే నేను వీడియో చేయగానే నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే కంపల్సరీ గంటను అయితే నొక్కాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.